హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ అండ్ టమాటా కర్రీ. ఈరోజు వీడియోలో ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ క్యాలీఫ్లవర్ కర్రీని ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చేస్తుంటారు కదా. నేనైతే ఈ కర్రీని ఇలా ట్రై చేశానండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఈ కర్రీని రైస్లోకి కానీ చపాతీలోకి అయినా తినొచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి తీసుకోవాలి. కళాయి హీట్ అయ్యాక అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. కర్రీకి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకుంటేనే కర్రీ బాగుంటుంది. సరిపడా ఆయిల్ తీసుకున్నాక మనం ముందుగా పోపు చేసేసుకోవాలి. పోపు చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన ముక్కలన్నింటినీ వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. నేనైతే క్యాలీఫ్లవర్ని ఏమీ ఉడికించలేదు, డైరెక్ట్ వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న ముక్కలన్నింటినీ మూత పెట్టి 5 to 10 minutes బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఉండాలి. ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటినీ వేయాలి. నేనైతే ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్కి ఒక 5-6 టమాటాలు తీసుకున్నాను. గ్రేవీ బాగా కావాలనుకునే వాళ్ళు కొంచెం టమాటాలు ఎక్కువ తీసుకోండి. ఒకసారి కూర మొత్తాన్ని కలిపి ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. ఇలా సాల్ట్ యాడ్ చేయటం వల్ల కూర అనేది మనకి తొందరగా మగ్గిపోతుంది. మళ్ళీ ఒకసారి కూర మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 to 10 minutes వరకు మగ్గనివ్వండి. ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే టమాటాలు వేసాము కాబట్టి అందులో నుంచి నీరు వస్తుంది కదా, ఆ నీరుకే కూర మగ్గిపోతుంది. ఇప్పుడు కూర అంతా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు మరియు కారం ఒకసారి చూసుకోండి. ఇందాక కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా, ఒకసారి చూసి వేసుకోండి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. కర్రీ అంతా ఒకసారి మిక్స్ చేసి ఒక 5 minutes మగ్గనివ్వండి. ఇలా మగ్గిన కర్రీలో కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. గరం మసాలా పౌడర్ అవైలబుల్ లేకపోతే కొంచెం ధనియా పౌడర్ ఉంటే వేసుకోండి. ఇలా వేయటం వలన కూరకి రుచి అనేది యాడ్ అవుతుంది. అలాగే ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే, టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.